బీఆర్ఎస్ పతనమే ధ్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రజాపాలన అంటే బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవడమేనా అన్నట్టు తెలంగాణ ప్రభుత్వ పనితీరు కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన నాటి నుండి నేటి వరకు 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆ షాక్ నుండి బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ కోలుకోకముందే ఇవాళ ఒకేసారి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం గమనార్హం. ఈ చేరిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు శ్రేణుల్లో ఖచ్చితంగా అభద్రతా భావం సృష్టిస్తుంది. గడిచిన అసెంబ్లీ మరియు ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైనా కూడా సింహపు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గులాబీ బాస్ కేటీఆర్ ఈ చేరికలపై ఎలా స్పందించనున్నారు? మిగిలిన బీఆర్ఎస్ నాయకుల్ని మరియు శ్రేణుల్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ప్రజా సమస్యల కంటే పార్టీ బలోపేతమే ముఖ్యమా, లేక బీఆర్ఎస్ పతనమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. పార్టీ బలోపేతమే కాకుండా ప్రజా సమస్యలు మరియు రాష్ట్ర అభివృద్ధిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.